మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. ఇటీవల విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ టాక్ లో దూసుకెళ్తోంది. అతి త్వరలోనే రికార్డు వసూళ్లను కొల్లగొట్టి 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం, బీజీఎం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమాను తారక్ తన భుజస్కంధాలపై మోయగా ఆయనకు తన వంతుగా అనిరుద్ సాయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది, కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా నిరాశకు గురయ్యారు. జాన్వీ సన్నివేశాలు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం. దీంతో జాన్వీ కపూర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ దేవరలో యాడ్ చేయబోతున్నారు. ఇక దేవర విడుదలకు ముందు దావూదీ పాట అందరినీ ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట పెద్ద సంచలనాన్ని సృష్టించింది. తీరా సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ వెతికినా ఈ పాట మాత్రం కనపడలేదు. ఎందుకు తీసేశారో అభిమానులకు అర్థం కాలేదు. ఎడిటింగ్ లో పాటను తీసేశారు. దసరా నుంచి దావూదీ పాటను కూడా యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది. దాంతో సినిమాకు మళ్లీ ప్రేక్షకులు వచ్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తారక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ నటన తెలుగు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు 20 నిమిషాలు సినిమాకి హైలైట్. అలాగే దేవర పాత్రలో ఎన్టీఆర్ సరసన నటించిన శృతి క్యారెక్టర్ కూడా ఫ్యాన్స్ మెప్పించింది. ఇదిలా ఉండగా విజయదశమి నుంచి జాన్వీ సన్నివేశాలతో పాటు దావూదీ పాట కూడా ఉండటంతో దేవరకి ఇంకా బాగా హైప్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దసరా ఎప్పుడు వస్తుందా, దావూదీ పాటను ఎప్పుడు చూద్దామా అనే ఆతృతలో ఎన్టీఆర్ అభిమానులున్నారు. దీనిపై త్వరలోనే సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాబోతోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని, తర్వాత నుంచి 12వ తేదీ వరకు వరుసగా విజయదశమి సెలవులు ఉండటంతో కలెక్షన్లకు ఇబ్బంది లేదని, సులువుగా దేవర బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూద్దాం.